సరే చెప్పండి సార్. ఇంకా ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా. అసలు ఆ ట్రైనింగ్ ఎలా అనిపించిందండి మీకు? అసలు ఏమనిపించింది ఫీలింగ్? మీకు ఎంతవరకు కోపప్ అయింది? మీకు ఎంతవరకు జాబ్ తెచ్చుకోగలం నమ్మకం వచ్చింది? అంటే నాకైతే నేను రెండోసారి కదా సార్, నాకు 100% ఫస్ట్ సారే కాన్ఫిడెన్స్ లెవెల్, అంటే మీ వాయిస్కే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యింది సార్ మామూలుగానే. ఇంకా మీ సబ్జెక్ట్ కాన్ఫిగరేషన్ అయితే మాకు స్మూత్గా రన్ అయింది సార్. డెఫినెట్గా జాబ్ కొడతాం అనే ఒకడైతే ఉంది సార్. 100% జాబ్ వచ్చిందని ఉంటుంది సార్. వచ్చాక మాట్లాడతానంటారు అంతే. కరెక్ట్. ఓకే. టచ్లో ఉన్న SAP ఈజ్ అ లాంగ్ జర్నీ సార్. ఎవరితో పని లేదు. మన లైఫ్ మనదే, మన కెరియర్, గుడ్ రిలేషన్స్ అందరితో. మీ గోల్ నా దగ్గర వచ్చింది, నేర్చుకున్నారు. వేరా అంటే మిగతా ఎక్స్టర్నల్ థింగ్స్ అని పని లేదు మనకి. మీ గోల్ మీద నా దగ్గర సబ్మిట్ నేర్చుకున్నారు. యాజ్ ఎ ట్రైనర్గా మీకు నేను సబ్మిట్ ఇచ్చాను, డాక్యుమెంటేషన్ ఇచ్చాను. నేను ఏదైతే మీరు జాయిన్ అవ్వకముందు పేమెంట్ కాకముందు ఉన్న కమిట్మెంట్ ఏదైతే ఇచ్చానో మీకు అదే డెలివరీ చేశాను. డాక్యుమెంటేషన్ అంతా ఇచ్చాను, రెజ్యూమ్ మోడల్ ఇచ్చాను, సర్టిఫికేషన్ డంప్ ఇచ్చాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను, 2 months సర్వర్ యాక్స్ ఇచ్చాను. ఇంకొక 10 days కూడా ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఇప్పుడు మ్యాక్సిమం స్టూడెంట్కి లీస్ట్ ప్రైస్కి ఇవ్వాలనేది నా గోల్ అండి. నేను యూట్యూబ్లో ఎక్కువ చెప్పడం, ఎక్కువ మాట్లాడటం ఇష్టం ఉండదు, కానీ మనం చెయ్యాలి, చేసి చూపెట్టాలండి ఎప్పుడు కూడా స్టూడెంట్కి. ఇప్పుడు ఒక ట్రైనింగ్కి ఒక SAP MM కానీ SD కానీ FI కానీ వస్తున్నారంటే ఎక్స్పెక్ట్ చేసిన వస్తారు. అందరూ మధ్యతరగతి వాళ్ళే. ఒక స్టూడెంట్ నా దగ్గర లోపలికి వచ్చాక మోసపోకూడదు. సర్వర్ యాక్సెస్ అనేది మ్యాండేటరీ కాదండి. సర్వర్ యాక్సెస్ ఎవరెవరు, ECC వచ్చు మీకు. S4 అనేది ఎవరెవరు, ఎందుకంటే S4 అనేది చాలా కాస్ట్లీ, దాని మెయింటెనెన్స్ చాలా ఎక్స్పెన్స్ అని చెప్పాను మీకు చాలాసార్లు. అయినా కూడా స్టూడెంట్కి అన్నీ ఫ్రీగా తీసుకొచ్చి లోపల ఇవ్వాలి. ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలి, నేను ఇనీషియల్ నేర్చుకున్నప్పుడు నార్మల్ ట్రైనింగే నేర్చుకున్నాను నేను, కన్ఫిగరేషన్ ఒక్కటే. దానివల్ల ఎన్నో ప్రాజెక్టులు చేయలేకపోయానండి. ఇది బేస్ మోడల్ మీకు అమీర్పేటలో కూడా ఎక్కడ దొరకదండి. రియల్ టైం ప్రాజెక్ట్లో 5 stages, ఈచ్ స్టేజ్ని చేసి చూపెట్టడం. మరి బ్లూ ప్రింట్ ఈ రోజు ఎలా టైప్ చేయం కదండి, బ్లూ ప్రింట్ అంతా టైప్ చేయాలని సంవత్సరం పడుతుంది. కాపీ పేస్ట్ చేస్తాం, ఎక్కడ ఏం చేంజ్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు కూడా అంతే, నేను ఇచ్చిన 2 బ్లూ ప్రింట్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ప్రాజెక్ట్కి వెళ్తారు, ఈ కాపీ చేసుకుంటారు డాక్యుమెంటేషన్. ప్రతిదీ టైప్ చేయరు అక్కడ. మీనింగ్ ప్లాంట్ సేల్స్ ఆర్గనైజేషన్ మీనింగ్ ఎక్కడ మారదండి, ఏ ప్రాజెక్ట్కి వెళ్ళి అదే ఉంటుంది. అది కాపీ చేస్తారు, నేమ్ అడ్రస్ మార్చుకుంటారు అంతే. బ్లూ ప్రింట్ అంటే అదే. MOMలో ఏం డిస్కస్ చేసామో ఇక్కడ ఒక ఐడియా, మెయిల్స్ ఎలా పంపించాలో చెప్పాను. ఓవరాల్గా మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అండి. ఒక ప్రాజెక్ట్ ఏమీ లేకుండా 3 years 4 years మెన్షన్ చేసుకుని వెళ్ళడం వల్ల చాలామంది భయపడుతున్నారు. కొంతవరకు బూస్టప్ ఈ యొక్క ప్రాజెక్ట్ టెర్మినాలజీ, ఈ యొక్క మెథడాలజీ, ఈచ్ స్టేజ్లో మనం ఎలా ఇన్వాల్వ్ అవ్వాలో నేను చెప్పాను. దీన్ని బేస్ చేసుకుని మీరు డెవలప్ చేసుకోవాలి. ట్రైనర్గా నా వంతు నేను హెల్ప్ చేశాను. బయట దాదాపు నేను మామూలుగా యూట్యూబ్లో చూడటం, బయట మా ఫ్రెండ్స్ తీసుకున్న బ్లూ ప్రింట్ టైప్ అయితే చేయదు సార్, మీరు చెప్పింది రైట్. అలానే MOM ఇలాంటి వాళ్ళకి ఏమి ఉండవు సార్. డైరెక్ట్ రావటం, స్క్రీన్ చూపించడం, వాళ్ళు డైరెక్ట్ చెప్పడం సార్. మీరు వర్క్షాప్ ఇచ్చారు కదా సార్, బయట అసలు వర్క్షాప్ అలా చేయరు సార్. మీరు మాకు డాక్యుమెంట్ కూడా ఇచ్చారు, అది మా ప్లస్ పాయింట్ సార్. ఫర్దర్గా ఇప్పుడు మా క్లయింట్ దగ్గర పోయి క్వశ్చన్స్ రైజ్ చేస్తాను కానీ అది మాకు ప్లస్ పాయింట్ సార్ అది.